దయచేసి అందరం కూర్చుందాం ప్రియులరా. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రియులరా, ప్రభువుని ఆరాధించక మునుపు మన రక్షకుడైన యేసయ్య యొక్క మేలుల ఉపకారాలను ఒకసారి తలంచుకొని ప్రభువుని ఆరాధిస్తాం. దేవుని యొక్క వాక్యం ఇప్పుడు చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయంలో 31 వచనాల వరకు చదువుకున్నాం. మనం అధ్యాయం అంతా ధ్యానం చేయం, కానీ చివరి వచనమైన 31వ వచనం ఒకసారి మనం చూస్తాం ప్రియులారా. ఇక్కడ ప్రభు యొక్క ప్రేమ, ఆదరణ, అదేవిధంగా ఆయన యొక్క సహకరించే చేతులు, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. చూడండి 31వ వచనం, ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. అందరూ ఒకసారి చేతులు పైకిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో ప్రభువుని ఆరాధించక మునుపు ఆయన ఏమై ఉన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే, మన ప్రభు అయినటువంటి దేవుడు ఆయన ఒక తండ్రి వలె కనిపిస్తున్నాడు. ఈ రోజున ప్రపంచమంతటా కూడా అనేక దేశాల్లో ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు, తండ్రుల దినోత్సవంగా. అయితే ప్రియులరా, ఈ లోకంలో ఉన్నటువంటి శరీర సంబంధమైన తల్లిదండ్రుల కంటే కూడా మిన్న అయినటువంటి, మనందరికీ పరమ తండ్రి అయినటువంటి ప్రభు అయినటువంటి దేవుడు ఆయన ఎలాంటి వాడు ఉన్నాడో ఇక్కడ తెలియపరచబడతాం. ఆయన ఎలాంటి దేవుడు చూడండి ప్రియులరా. ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధం చేసేటువంటి తండ్రి. ఎవరి కోసం యుద్ధం చేస్తాడు? తన కుమారుణ్ణి తండ్రి గనక ఎత్తుకొని ఏ విధంగా నడుచుకుంటూ వెళ్తాడో, ఎత్తుకొని ఏ విధంగా ఆదరిస్తాడో ఇక్కడ తెలియపరచబడతాం. ఆయన తండ్రిగా ఏం చేస్తాడు మన పక్షాన అన్నట్లయితే చూడండి ప్రియులారా, ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధము చేయును. మన తండ్రి అయినటువంటి దేవుడు ఎలాంటి తండ్రి అని అన్నట్లయితే మన పక్షంగా పోరాడేవాడు, మన పక్షంగా యుద్ధమాడేటువంటి వాడు. ఎవరితోనండి? శత్రువుతో. ఈ లోక సంబంధమైనటువంటి తండ్రులు తమ పిల్లలు తప్పు చేసిన ఇతరులతో పోట్లాడతారేమో, అలాంటి తండ్రి కాదు ఈయన. ఈ తండ్రి నిజాయితీ కలిగినటువంటి తండ్రి, పరిశుద్ధుడైనటువంటి తండ్రి, ఈయన ప్రేమ కలిగినటువంటి తండ్రి. ఈయన అవసరమైతే శిక్షిస్తాడు కూడా, మన పక్షంగా యుద్ధాలు చేస్తాడని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఇశ్రాయేలీయుల పక్షంగా ఆయన అలనాడు ఆయన యుద్ధం చేశానని జ్ఞాపకం చేశాడు. ఎక్కడెక్కడ? ఐగుప్తులో. ఐగుప్తు పాప జీవితానికి సాదృశ్యం ప్రియులరా. ఐగుప్తులో దరిదాపుగా 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిసలుగా బ్రతికారు. అటు తర్వాత ప్రభు అక్కడి నుంచి వారితో యుద్ధమాడి, ఫరో సేనతో యుద్ధమాడి వారిని మోషే నాయకత్వంలో బయటికి తీసుకొని వచ్చాడు. కనుక ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఐగుప్తులో మీ కొరకు యుద్ధం చేశాడు, ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు. అంతేకాకుండా అరణ్యంలోనూ వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్య మార్గం గుండా కనానుకు బయలుదేరారు. ప్రభు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశానికి వాళ్ళు బయలుదేరినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క మార్గ మధ్యలో గమనిస్తున్నట్లయితే ఎన్నో శోధనలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎంతోమంది శత్రువులు వారికి ఎదురుగా వచ్చారు. వాటన్నిటి విషయంలో ప్రభు వారిని కాపాడినట్లుగా, వారి పక్షంగా యుద్ధాలు చేసినట్లుగా వాక్యం సెలవిస్తాం. కనుక ఐగుప్తు అనుభవం, అరణ్య అనుభవం ప్రియులరా, ఈ రోజున రక్షింపబడి బాప్తిస్మ అనుభవంతో ప్రభు సన్నిధిలో మందిరంగా, సంఘముగా పిలువబడుతున్నటువంటి నీకు నాకు సాదృశ్యంగా ఉంది. ఒకప్పుడు మనం కూడా ఐగుప్తు అంటే పాప జీవితాన్ని అనుభవించాం. ఆ పాప బంధకాల్లో నుంచి ప్రభు అయినటువంటి యేసయ్య
తన యొక్క విలువైన ప్రాణాన్ని మన కోసం ఇచ్చి తన యొక్క రక్తాన్ని కార్చి మన పాపాలు కడిగి పాప జీవితం నుంచి, పాప బంధకాల్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఐగుప్తు నుంచి, పాపం అనే ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడు మనల్ని కూడా. అంతేకాకుండా మరి వారు అరణ్య మార్గం గుండా పరలోకం అనేటువంటి కనాను, ప్రియులారా, ఈ రోజున మనం పరమ కణానికి వెళ్తున్నాం. అలనాడు వారు కణానికి బయలుదేరి వెళ్ళినట్లుగా వారు మార్గ మధ్యలో 40 సంవత్సరాలు అరణ్య మార్గం గుండా వెళ్ళారు. ఈ రోజున రక్షింపబడిన తరువాత విశ్వాస జీవితంలో మన యాత్ర ప్రజెంట్ ఏదైతే కొనసాగుతుందో, యేసయ్య వచ్చేంత వరకు, మనం చనిపోయేంత వరకు, ఇది అరణ్య జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. అయితే గొప్ప విషయం ఏమిటి అన్నట్లయితే, పాప బంధకాల్లో ఉన్నప్పుడు సైతం ప్రేమించి మన కోసం విలువైన తన ప్రాణం పెట్టి బయటకు తీసుకురావటమే కాకుండా మనలను విశ్వాస క్రమంలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అలనాడు ఇశ్రాయేలీల్ని మరి ఆ విధంగా విడిపించి నడిపించినట్లుగా. కాబట్టి ఈ రోజున మన ప్రభు ఎలాంటి గొప్ప దేవుడై ఉన్నాడంటే, పాపము నుంచి విడిపించి విశ్వాసంలో నడిపింపజేస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఈ మధ్యలో ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క శత్రువుని కూడా ప్రభువు యుద్ధమాడుతూ పోరాడుతూ నీకు నాకు మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ప్రియులారా, గమనిస్తున్నట్లయితే ఇక్కడ చెప్పబడతా ఉంది, మీ పక్షముగా ఏం చేశాడంట, యుద్ధము చేయును అనేటువంటి దానికి ఈవెన్ భవిష్యత్తులో కూడా యుద్ధం చేసే దేవుడిగా ఉంటున్నట్లుగా ప్రజెంట్ టెన్స్కి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. ప్రియులారా, అంతేకాకుండా రెండవ విషయాన్ని మనం గమనిస్తున్నట్లయితే, మరి తండ్రి అయినటువంటి మన దేవుడు ఎలా మన కోసమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తున్నట్లయితే, మన పక్షంగా యుద్ధం చేసే తండ్రి అయి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనంలో మనం గమనిస్తున్నట్లయితే, మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తినని అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనిస్తున్నట్లయితే మరి యొక్క తండ్రి మన కోసమై హీ విల్ ఫైట్ ఫర్ అస్ అండ్ హీ ఆల్రెడీ ఫాట్ ఫర్ అస్. మన కోసం యుద్ధం చేశాడు, యుద్ధం చేస్తాడు కూడా తర్వాత కూడా. రెండవదిగా మనం గమనిస్తున్నట్లయితే హీ విల్ క్యారీ అస్. ఆయన మనల్ని క్యారీ చేసే దేవుడే ఉంటున్నాడు. అంటే మనలను ఎత్తుకొని మోసే దేవుడుగా కనిపిస్తున్నాడు. అంటే మన భారాన్ని భరించే దేవుడిగా ఉంటున్నాడు. అందుకని యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు అంటాడు, మిమ్మల్ని మరి మీ యొక్క దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా, మిమ్మల్ని భరించేటువంటి వాడు నీకు భర్తయే ఉన్నాడు అని అంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, భర్త అనగా భరించేవాడు అనే అర్థం వస్తా ఉన్నది. కనుక మనందరికీ కూడా ఒక భర్త వలె ఆయన మన యొక్క జీవితాల్ని తన భుజస్కంధాలపై వేసుకొని మోస్తున్నాడు. హీ ఈజ్ అవర్ క్యారీయింగ్ గాడ్. మనలను మరి మోసేటువంటి దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మనలను మోసేటువంటి దేవుడుగా కనిపిస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయం, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనాన్ని గమనించినట్లయితే, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనాన్ని గమనిస్తాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకొని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అలనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభు ఐగుప్తులోను అరణ్యంలోను వాళ్ళ పక్షంగా యుద్ధం చేసి వాళ్ళని ఎత్తుకొని మరి వారు చేరిన ప్రదేశం వరకు ఏ విధంగా తీసుకొచ్చాడో తెలియజేశాడు. అయితే ఈ రోజున మన యొక్క జీవితాలను గమనిస్తూ ఉన్నట్లయితే, మన ప్రభు ఆయన చెప్పేది ఏంటి, ఆయన ఎంతగా మనలను ఎత్తుకొని మోసేటువంటి దేవుడుగా ఉన్నాడు, మనలను భరించేటువంటి దేవుడుగా ఉన్నాడు అనే విషయం 46వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనంలో చెప్పబడతా ఉంది. ఎప్పటి వరకంట, ఒక రోజా, 2 రోజులా, రక్షింపబడిన రోజేనా, ఒక 10 ఏళ్ళ కాదంట, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. అంటే అర్థం ఏంటంటే, ఒక చిన్న బిడ్డను ఏమండి పెరిగి పెద్దోళ్ళై పెళ్ళిళ్ళై ముసలోళ్ళు అయ్యేంత వరకు ఎత్తుకొని ఉండే పరిస్థితిని కాదు. తల్లిదండ్రులు కూడా ఇంకా ముసలోళ్ళు అయిపోతారు, ఎత్తుకోలేం. కానీ ఇక్కడ చెప్తున్న అర్థం ఏంటో తెలుసండి, ఎత్తుకొని వాడు అంటే మోసేవాడు, భరించేవాడు, నిన్ను నన్ను భరించే
తండ్రిగా కనిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తున్నట్లయితే ముదిమి వచ్చేంత వరకు, ఒక రకంగా దాని అర్థం మరణం వచ్చేంత వరకు, టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఐ విల్ క్యారీ యూ అంటున్నాడు. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులోను అరణ్యంలోను కనాను చేరేంత వరకు ఎత్తుకున్నాడేమో, కానీ ఈ రోజున నీతో నాతో మరువు ఏం వాగ్దానం చేస్తున్నాడు తెలుసండి? ముదిమి వచ్చే వరకు నీ సొంత వాళ్ళు నిన్ను పట్టించుకోలేకపోవచ్చు, నా అన్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నీ మీద ఎవరు కూడా ధ్యాస పెట్టట్లేదేమో, కానీ ప్రభు తన యొక్క వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడును నేనే. అంతేకాదంట, తల వెంట్రుకలు నెరయి వరకు. ముదిమి వరకు అంటే ఒక రకంగా ముసలితనం, ఇంకా చెప్పాలంటే మరణం వరకు అని కూడా చెప్పుకోవచ్చు. తల వెంట్రుకలు నెరసేంత వరకు, ఏమండి, పండు ముసలి వయస్సు అంతవరకు ఆయన ఎత్తుకునే దేవుడుగా ఉంటున్నాడు. తన బాధ్యతల నుంచి ప్రక్కకు వెళ్ళే దేవుడు కాదు. అంతేకాదు, చంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి ఈ రోజున మన ప్రభు అయినటువంటి దేవుడు ఎలాంటి దేవుడై ఉన్నాడో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన మనలను మోసే దేవుడిగా కనిపిస్తున్నాడు ప్రియులారా. అంతేకాకుండా మనం గమనించినట్లయితే చూడండి, మూల వాక్యంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఇక్కడ గమనిస్తున్నట్లయితే మన ప్రభు మనలను జాగ్రత్త చేసేటువంటి దేవుడే ఉన్నాడు. హీ ఈజ్ అవర్ కేరింగ్ గాడ్. చాలాసార్లు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వాళ్ళు చూసుకోలేక పిల్లల్ని ఎక్కడ పెడతారండి? ఒక కేరింగ్ సెంటర్లో వేసేస్తుంటారు. మేము వచ్చేంత వరకు మీరు జాగ్రత్త చూసుకోండి. బైబిల్ గ్రంథంలో మరి ఒక మంచి సమరైన స్టోరీ ప్రభువైన యేసయ్య చెప్పాడు. ఒక వ్యక్తి మరి ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? యెరూషలేము నుంచి యెరికో వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో మరి దొంగలు ఆయన్ని కొట్టి హింసించి ఆయన మరి బట్టలు కూడా దోచుకొని అపస్మారక స్థితిలో అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఒక సమరయుడు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. ఒక లేవీయుడు వచ్చాడు, ఒక యాజకుడు వచ్చాడు, ఎవరు పట్టించుకోలే. కానీ ఒక సమరయుడు ఆ దారి గుండా వెళ్తూ ఏం చేశాడు అన్నట్లయితే, ప్రియులారా, ఆ వ్యక్తి యొక్క దగ్గరికి వచ్చి తన యొక్క మరి గాయాలను కడిగి శుభ్రం చేసి కట్లు కట్టి, ఏమండి మరి తర్వాత ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ వ్యక్తిని తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి ఒక పూటకోళ్ల వానికి అప్పగించి మరి కొంత డబ్బు చెల్లించి, నేను వచ్చేంత వరకు తను జాగ్రత్త చూసుకో, ఇంకా ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలైతే నాకు చెప్పు, వచ్చిన తర్వాత చెల్లిస్తానన్నాడు. ప్రియులారా, పూటకోళ్ల వానికి అప్పగించాడు, ఒక కేర్ టేకర్కి అప్పగించాడు. అర్థమైందండి? అంతేకాదు, బైబిల్ గ్రంథంలో మనం గమనించవచ్చు, మరి దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు కబురంపాడు, అయ్యా సైన్య సమూహంలో ఉన్నటువంటి మీ అన్నలకి భోజనం తీసుకెళ్ళాలి రమ్మని చెప్తే అతను ఏం చేశాడండి? తన తండ్రి గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఆ గొర్రెలను అట్లాగే వదిలేసి రాలా. ఏం చేశాడమ్మా? ఆ గొర్రెల్ని వేరే కాపర్లకి అప్పగించాడు, కేర్ టేకర్స్కి అప్పగించాడు. అర్థమైందండి? ఈ లోకంలో ప్రియులారా, మన పిల్లలకు తల్లిదండ్రులు కేర్ టేకర్స్. గుర్తుపెట్టుకోండి, ఒక గొప్ప బాధ్యత ప్రభు అప్పగించాడు. నీ పిల్లల గురించిన జాగ్రత్త నువ్వే చేయాలా. నీ పిల్లల గురించి పక్కింటోడు పొరుగింటోడు చేయడు, వాడిది కాదు బాధ్యత, నీదే బాధ్యత. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫాదర్ అండ్ మదర్. కనుక ఇక్కడ మన తండ్రి అయినటువంటి దేవుడు ఎలాంటి దేవుడుగా కనిపిస్తున్నాడంటే, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ప్రియులారా, ఆయన యుద్ధాలు చేస్తున్నాడంట. అలసిపోయినప్పుడు, సలసిపోయినప్పుడు, ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఎత్తుకుంటున్నాడు అనేటువంటి విషయం, క్యారీ చేస్తున్నాడు. అంతేకాదు ప్రియులరా, కేర్ టేక్ చేస్తున్నాడు. హీఈస్ అవర్ కేర్ టేకింగ్ గాడ్. ఆయన మనలను జాగ్రత్త వహించేటువంటి దేవుడై ఉన్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించినట్లయితే,
వాక్యం సెలవిస్తా ఉంది ప్రియులారా. ఏమి చెప్పబడుతుందండి? 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు. ఆయన ఒక మంచి కేర్ టేకర్ గనుక, జాగ్రత్త చేసేటువంటి మరి తండ్రి గనుక ఆయన మన గురించి చింతిస్తున్నాడు. అందుకని మన చింత యావత్తు ఆయన మీద వేయొచ్చు. కాబట్టి ఈ రోజున మన తండ్రి అయినటువంటి దేవుడు ఎలాంటి తండ్రి ఉన్నాడు? ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రులు కేవలం ప్రియులరా శరీర సంబంధంగా కొంత సమయంలోనే కేర్ టేక్ చేస్తారేమో, కానీ మన ప్రభు ఎంతగా కేర్ టేక్ చేస్తాడో తెలుసండి ప్రియులరా. నీవు ఐగుప్తులో ఉన్నప్పుడు, అంటే పాప అనుభవంలో ఉన్నప్పుడు కేర్ టేక్ చేశాడు. పాపంలోంచి బయటకు వచ్చేటప్పుడు ఆయనే హెల్ప్ చేశాడు. నిన్ను విశ్వాసంలో నడిపించేటువంటి క్రమంలో కూడా ఆయనే నిన్ను కేర్ టేక్ చేస్తున్నాడు. అంతేకాదు 121వ కీర్తనలో ప్రభు ఏమంటాడు తెలుసండి ప్రియులరా? 4వ వచనం అనుకుంటా, ఒకసారి గమనిస్తాం చూడండి. 121 4వ వాక్యాన్ని, దానికంటే ముందు ఒక మాట ఉందాం. 3వ వచనంలో చూడండి. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ప్రియులరా, కునికేవాడు కాదంట, నిద్రపోయేవాడు కాదంట. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు కొంత టైం మాత్రమే నీ పక్షాన ఉంటారు, నీ పక్కన ఉంటారు. కానీ ఈ తండ్రి, ఈ పరమ తండ్రి ఎలాంటి వాడు తెలుసా? అన్ని సందర్భాల్లో నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రయాణమై వెళ్తున్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, ఏమండి వివాహమైన తర్వాత, పిల్లల్ని కనేటప్పుడు, సమస్త విషయాల్లో, ఈవెన్ నీవు చనిపోయినప్పుడు కూడా నీకు తోడుగా ఉండేది ఎవరనంటే ఆయనే, నీ ఆత్మకు తోడుగా ఉండేటువంటి వాడు. ప్రియులరా, ఆయన ఒక మంచి కేర్ టేకర్గా మనకు కనిపిస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి మన యోహాను సువార్త 15వ అధ్యాయం 9-10 వచనాలు గమనించినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం నా ప్రేమ యందు నిలిచియుండుడి, గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. ప్రియులారా, చూడండి ఇక్కడ 9వ వచనంలో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని. ప్రియులారా, తండ్రి ఎంత ప్రేమ కుమారుడి పట్ల, యేసయ్య పట్ల ఉన్నాడో అదే ప్రేమ మనమే చూపిస్తున్నా అంట. అదే కేర్ అనమాట, కేరింగ్ లవ్ అనమాట. మామూలు ప్రేమ కాదు అది, ఎంతో కేర్తో కూడినటువంటి, జాగ్రత్తతో కూడినటువంటి ప్రేమ. తండ్రి ఎలా తన మీద చూపించాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. అదే మన నుంచి కూడా కోరుతున్నాడు ఆయన. నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించాను, మీరును కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి. నేను మీకోసం ప్రాణం పెట్టేంత జాగ్రత్త చేశా, ప్రాణం అవసరమైంది పెట్టేశా. దావీదు ఎంత గొప్ప కేర్ టేకర్ తెలుసండి. గొర్రెలకు కాపరి కాదు ఆయన, గొర్రెలకు తండ్రి ఒక రకంగా. ప్రియులరా, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు గొల్లియాతో యుద్ధం చేయటానికి, అడగటానికి. అప్పుడు ఒరే నాయన, నువ్వు చిన్నోడు కదా, నువ్వు యుద్ధం తెలీదు, యుద్ధం చేయలేవని అంటే ఆయన అంటున్నాడు, నా గొర్రె పిల్లల్లో ఒక గొర్రె పిల్లని సింహం కానీ ఎలుగుబంటి కానీ తీసుకొని వెళ్ళినప్పుడు నేను దాని వెంట పడి పరిగెత్తి దాని నోట నుంచి నా గొర్రె పిల్లను బయటకు తీసి ఆ సింహాన్ని ఎలుగుబంటిని చీల్చి చంపేశాను అని చెప్పాడు. చీల్చి చంపేశాడు అంటే తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి, ఇప్పుడు సింహం మీదకి వెళ్ళాలన్నా, ఎలుగుబంటి మీదకి వెళ్ళాలన్నా దాన్ని చూస్తేనే భయం మనకి. అలాంటిది దావీదు, దరిదాపుగా 16 నుంచి 17 ఏళ్ల వయసులో ఉన్నటువంటి దావీదు ఏంటండి మరి ఒక గొర్రె పిల్ల కోసం ఏం చేస్తున్నాడు? తన ప్రాణాలు అడ్డుగా పెడుతున్నాడు. తను కేర్ టేక్ చేసుకుంటున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఎంత కేరింగ్ మరి ఒక ఫాదర్గా గొర్రెల పట్ల ఉన్నాడు. అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని,
గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టాను అనేటువంటి మాట తెలియపరుస్తున్నాడు. మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాను. యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడు. దావీదు సింహం మీదకి ఎలుగుబంటి మీదకు పోయి పోరాడి గొర్రెపిల్లని కాపాడాడేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే తన ప్రాణం అవసరమైంది, తన విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టేసేసాడు. చనిపోయాడు ఆయన మన కోసం తన రక్తమంతటిని కార్చినటువంటి గొప్ప తండ్రిగా మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మన ప్రభు అయినటువంటి దేవుడు ఎలాంటి తండ్రి ఉన్నాడో ఈ యొక్క ఫాదర్స్ డే రోజున మనం గమనిస్తున్నట్లయితే, హీ ఈజ్ అవర్ క్యారీయింగ్ గాడ్, మనలను క్యారీ చేసేటువంటి దేవుడు. అంతేకాకుండా ప్రియులరా, ఆయన మనలను కేర్ టేక్ చేసేటువంటి దేవుడు, మనలను జాగ్రత్త చేసేటువంటి దేవుడుగా కూడా మనకు కనిపిస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఈ యొక్క లేఖన భాగంలో ద్వితీయోపదేశకాండం 1:31 గమనిస్తున్నట్లయితే ప్రియులారా, 1:31 చూడండి. తండ్రి చూడండి, మనుష్యుడు తన ఏముందమ్మ అక్కడ, మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు 31వ వచనం మధ్యలో ఉంటుంది. మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మనలను ఎత్తుకొని మోసేటువంటి దేవుడు, మనలను జాగ్రత్త చేసేటువంటి దేవుడు. అవసరమైతే యుద్ధాలు చేస్తున్నాడు. ఏమండి, మన పక్షాన ఆయన పోరాడతాడు. ఇశ్రాయేలు పక్షంగా ఎలా పోరాడాడో అలాగే మన కోసం ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, ప్రాణం కూడా పెట్టేసేసాడు. చివరిగా మనం గమనిస్తున్నట్లయితే ప్రియులారా, ఆయన ఎలాంటి దేవుడిగా ఇక్కడ కనిపిస్తున్నాడు అన్నట్లయితే, ఆయన మనలను ఆదరించేటువంటి దేవుడుగా కనిపిస్తున్నాడు. కంఫర్టింగ్ గాడ్గా, కంఫర్టింగ్ ఫాదర్గా కనిపిస్తున్నాడు. ప్రియులారా, ఒక తండ్రి ఏ విధంగా తన యొక్క బిడ్డల పట్ల, తన కుమారుడు కుమార్తెల పట్ల ఏ విధంగా బాధ్యతను తీసుకొని వాళ్ళ బాధ్యతలు మోస్తాడో, వాళ్ళ గురించిన జాగ్రత్త తీసుకొని ఒక కాపు కాస్తాడో, కాపు కాసేటువంటి ఒక కేర్ టేకర్గా ఉంటాడు. అంతేకాకుండా వారి యొక్క ప్రతి ఒక్క పరిస్థితిలో వారిని ఆదరించేటువంటి ఒక తండ్రిగా మనకు కనిపిస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ మరి 1వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 31వ వచనంలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు, ఎక్కడంట, మీరు వచ్చిన మార్గమంతటిలో, మీరు ఈ చోటికి చేరు వరకు ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు ఆయన మాట వింటున్నప్పుడు, విననప్పుడు, తెగించినప్పుడు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినప్పుడు, ప్రతి పరిస్థితిలో కూడా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన మనలను ఆదరిస్తూ వచ్చాడు. ఎలాగో తెలుసా, ఒక ఫ్రెండ్గా కాదు, ఒక యజమానుడిగా కాదు, ఒక మరి తండ్రిలాగా అని వాక్యం సెలవిస్తా ఉంది. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని గమనించినట్లయితే, 2 కొరింథీ పత్రిక సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కాబట్టి ఉనుడి, చాలండి ప్రియులరా, ఇక్కడ తెలియపరుస్తున్నాడు, నేను మీలో సంచరిస్తా, మీకు దేవుణ్ణై ఉంటా, మీరు నాకు ప్రజలై ఉంటారు, అన్ని చెప్తా. చివరిలో అంటున్నాడు 18వ వచనం చివరిలో, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మిమ్మల్ని నేను దగ్గర చేర్చుకుంటా, మిమ్మల్ని త్రోసివేయను, మీకు నాకు మధ్య డిస్టెన్స్ పెట్టను. కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా తల్లిదండ్రులు, రే నువ్వు చేసిన తప్పిదాలను బట్టి నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా, నీకంత ఇవ్వను అని కొంతసార్లు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు కదా, సొంత బిడ్డలనే. అయితే ప్రభు ఏమంటున్నాడు, నీలో నాలో ఎన్నో మిస్టేక్స్ ఉన్నాయి, ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నేను మిమ్మను చేర్చుకుందును. ఎలా చేర్చుకుంటాను తెలుసా, మీకు తండ్రినై ఉందును. ఎప్పుడో తెలుసా,
మనం పాపంలో ఉన్నప్పుడు మీ కొరకై ప్రాణం పెట్టి నా రక్తం కార్చి, ప్రియులరా మనం ఈ ఎగ్జాంపుల్ని మనం బైబిల్లో డైరెక్ట్గా చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుల్లో చూడొచ్చు. కుమారుడు ఆస్తిలో భాగాన్ని లాగేసుకొని వెళ్ళిపోయాడు బలవంతంగా, నాకు ఇవ్వాల్సిందే అన్నాడు, తీసుకొని వెళ్ళిపోయాడు, పాడు చేసేసాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. వెనక్కి తిరిగి వస్తున్నాడు బుద్ధి వచ్చి, ఇంకా తండ్రి దగ్గరికి వచ్చి క్షమాపణ అడగలా, తను వచ్చి కాళ్ళు పట్టుకోలా, ఇంకేం చేయలా, వెనక్కి తిరిగి వస్తున్నాడు అంతే. కుమారుడు దూరంగా చూసి తండ్రి ఏం చేశాడు తెలుసా? తన హృదయంలో చేర్చుకునే మనసు లేకపోతే తను అక్కడే బెట్టుగా కూర్చునేవాడేమో, వాడు వచ్చి నన్ను కాళ్ళు పట్టుకొని నాకు క్షమాపణ అడిగితే చూద్దాం అని అంటలా, తండ్రే పరిగెత్తుకొని వెళ్ళాడు ఎదురు. ప్రియులరా, లూకాసు వార్త 15వ అధ్యాయం ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఆ సంఘటనని ఒకసారి మనం గమనించినట్లయితే తండ్రి ప్రేమ కుమారుని పట్ల ఎలా ఉందో చూడండి ప్రియులరా. 20వ వచనం, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దిస్ ఈజ్ ద కంఫర్ట్ అండి. తండ్రి వలన వచ్చే కంఫర్ట్ ఇదనమాట. తండ్రి వలన వచ్చేటువంటి ఆదరణ ఇది ప్రియులారా. ఎవరి దగ్గర రాదు, ఇంకా ఎవరి దగ్గర రాదు. కనుక వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు నీ తప్పిదాలను ఎప్పుడు చూస్తూ ఉంటారు, నువ్వు ఒప్పుకున్న తర్వాత కూడా చూస్తాడు. కానీ వీడింకా తప్పిదాలు ఒప్పుకోలా, రిటర్న్ అయ్యాడనే విషయాన్ని మాత్రమే చూస్తున్నాడు తండ్రి. వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి ప్రేమ పిల్లుబికింది. ఆదరణ కలిగిన హస్తాలతో తను పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుణ్ణి 2 చేతులతో పట్టుకొని కౌగిలించుకున్నాడు ప్రియులరా. కనికరపడి తండ్రి వానిని చూచి కనికరపడ్డాడంట. అంతకుముందు చేసిన తప్పులో ఆస్తిలో తన దగ్గర ఉన్న డబ్బును తీసుకెళ్ళాడు చూసారా, అవన్నీ జ్ఞాపకం రాట్లా. ఈ రోజున మన పిల్లలు కానీ మన సొంత వాళ్ళు కానీ మనం చూసినప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ మన ముందు టీవీ స్క్రీన్ మీద సినిమా వచ్చినట్టు వస్తూ ఉంటాయి మనకి. వాళ్ళు ఒప్పుకొని చాలా సంవత్సరాలు అయిన తర్వాత కూడా జ్ఞాపకం వస్తాను, రే నువ్వు చేసినవి నాకు ఉన్నాయిరా అని మాట్లాడతాం. కానీ తండ్రి ఇక్కడ అవేమి జ్ఞాపకం చేసుకోవట్లా. కుమారుడి మీద ఏం చేస్తున్నాడంటే కనికరాన్ని చూపించాయంట. పరుగెత్తి వాని మెడ మీద పడి ఏం చేస్తున్నాడండి, ముద్దు పెట్టుకుంటున్నాడు. అంతేకాదు ప్రియులరా, 22వ వచనంలో చూడండి. 22వ వచనం, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం ఏం చేస్తున్నాడండి, తనను విభేదించి వెళ్ళిపోయినటువంటి కుమారుడి పట్ల ఎంత ఆదరణ కలిగినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడండి. ప్రియులారా, ఎంత కంఫర్ట్ ఉందండి, ఇంక నీకు ఎక్కడ దొరకదేమో. ఇక్కడున్న తండ్రి పరమ తండ్రికి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు ప్రియులారా. ఈ రోజున లోక సంబంధమైన తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోయారు నీ జీవితంలో, కానీ పరమ తండ్రి అయినటువంటి యేసయ్య నీ జీవితంలో ఫెయిల్ కాల, నేను హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులరా, మరి చూడండి, నీ తప్పిదాన్ని ఒప్పుకొని ఆయన వైపు తిరిగితే చాలు, ఆయన ఆదరించేటువంటి దేవుడిగా కనిపిస్తున్నాడు, ఆదరణకర్తగా ఉంటున్నాడు. 22వ వచనంలో చూడండి, ప్రశస్త వస్త్రాన్ని ఇస్తున్నాడు. నీవు నేను కూడా ఈ తండ్రి దగ్గరికి తిరిగి వస్తే ప్రశస్త వస్త్రాన్ని ఇస్తాడు. ఏ వస్త్రమో తెలుసా అది ప్రియులరా? ఈ ప్రశస్త వస్త్రం రక్షణ వస్త్రానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి కాస్ట్లీ మరి రోబ్ అనేటువంటిది, కాస్ట్లీ డ్రెస్ అనేటువంటిది ప్రియులరా, మరి గొప్పగా నువ్వు ఎంచుకుంటావు ఈ లోకంలో. 5 కోట్ల 10 కోట్ల ఎంత అయింది? మా అబ్బాయి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, ఇదేంటి డాడీ ఈ షర్ట్ కొత్తగా కొన్నాను, ఈ షూస్ కొన్నాను అంటే, ఏ బ్రాండ్ ఇది, ఏ కంపెనీ అని అంటుంటాడు. అంటే కంపెనీని బట్టి వాల్యూ ఉంటుంది ఈ లోకంలో. కానీ ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడిచ్చే ప్రశస్త వస్త్రం ఏంటో తెలుసండి? ఏం వస్త్రమో తెలుసా? రక్షణ వస్త్రం. ఈ లోకంలో ఎవడు ఇవ్వలేడు. ఎన్ని కోట్లు పెట్టినా నీకు రక్షణ వస్త్రం రాదు. నీ పాపాలు ఒప్పుకొని తండ్రి అని ఆయన వైపు చూస్తే చాలు. అంతకంటే గొప్ప విషయం, తండ్రి అనే ఒక పిలుపుకు నోచుకునే భాగ్యాన్ని నీకు నాకు ఇస్తున్నాడు దేవుడు. ఆ రిలేషన్షిప్లోనికి దేవుడు తీసుకొచ్చేసాడు ప్రియులారా. ఇక్కడ యాక్చువల్గా కోల్పోయింది రిలేషన్షిప్ కదా, కుమారుడికి తండ్రికి మధ్య డిస్కనెక్షన్ వచ్చేసింది.
కానీ కుమారుడు తప్పు తెలుసుకొని తిరిగినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. కానీ తండ్రి వాడు ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ ఎదురుగా వెళ్ళాడు, వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ డబ్బును చూసి ఎగురుతూ ఉంటారు, వాళ్ళకున్న ఆస్తి అంతస్తులను చూసి ఎగురుతూ ఉంటారు కదండి. పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేస్తే నీ ఆస్తి ఇవ్వను, నేను బట్టలు ఇవ్వను, అదేవను ఇదేవను అని ఆర్భాటం కేకలేస్తాం. సీ దిస్ ఫాదర్, ద హెవెన్లీ ఫాదర్, ఆయన క్యారెక్టర్ ఎలా ఉందో చూద్దాం ప్రియులారా. అటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించి పాపంలో ఉండగానే మన కోసం ప్రాణం పెట్టడమే కాకుండా మన కోసమే రక్షణ వస్త్రాన్ని ఫ్రీగా ఇచ్చాడు, ఫ్రీ గిఫ్ట్గా ఇచ్చేసాడు ప్రియులారా, ఫ్రీ గిఫ్ట్గా ఇచ్చేసాడు. గమనిస్తున్నట్లయితే చూడండి 22వ వచనం, లూకాసు వార్త 15వ అధ్యాయం. ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టమని చెప్తున్నాడు. రెండోది ఏంటంటే వీని చేతికి ఉంగరం. నువ్వు ఎప్పుడైతే వెనక్కి తిరిగావో, యేసయ్య దగ్గరికి వచ్చావో, నీకు రక్షణ వస్త్రం ఇవ్వటమే కాదు, ఏమండి రక్షణ గుర్తుగా పరిశుద్ధాత్మ అనే ఉంగరాన్ని నీకు గిఫ్ట్గా ఇచ్చాడు. నీ జీవితంలో, నీ హృదయంలోనికి, నువ్వు ఏలుగు రాదు ప్రియులారా, నీ హృదయానికి పరిశుద్ధాత్మ అనే ఉంగరాన్ని తొడుగుతున్నాడండి. నువ్వు నావాడు, నా దానివి అని ప్రభువు గొప్ప కార్యం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాకుండా ఏం చేస్తున్నాడు తెలుసండి? పాదములకు చెప్పులు తొడిగించుడి. పాదములకు చెప్పులు, సమాధాన సువార్త అయినటువంటి జోడు మనకు తొడిగిస్తా అంట FC 6వ అధ్యాయంలో మనం గమనించినట్లుగా. కనుక ఈ రోజున మన ప్రభు నువ్వు చెడు తిరుగులు తిరగకుండా, ఏమండి వ్యభిచార సంబంధమైన ప్రదేశాలకు పోకుండా, ఏమండి మరి సాతానుడి వలె ఇటు అటు తిరుగులాడేటువంటి జీవితంలో కాకుండా, ఏమండి ఒక గోల్తో, నిర్దిష్టమైన గోల్తో ప్రభు మార్గాల్లో వెళ్లే విధంగా ప్రభు తనిచ్చే జోడిస్తాడంట. సమాధాన సువార్త వలనటువంటి సిద్ధ మనస్సు అనే జోడు మనకిస్తాడు. ఎప్పుడు? యేసు ప్రభు వైపు నువ్వు తిరిగినప్పుడు. ఎప్పుడు నువ్వు తిరిగావో ఈ అనుభవాన్ని నీకు ఇచ్చాడు ప్రియులారా. అంతేకాదు ప్రియులారా, చూడండి, చెప్పులు తొడిగించుడి, కురవిన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ప్రియులారా, సంతోషించేటువంటి ఒక గొప్ప అనుభవాన్ని అక్కడ ప్రభు ఏర్పాటు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక ఈ రోజున మన బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం ఆధారంగా మన ప్రభు అయినటువంటి దేవుడు ఒక తండ్రిగా కనిపిస్తున్నాడు. ఆయన ఎలాంటి తండ్రి అని అన్నట్లయితే మనలను ప్రియులరా మెత్తుకొని మోసేటువంటి తండ్రిగా ఉన్నాడు. మనలను జాగ్రత్త వహిస్తూ కేర్ టేక్ చేసేటువంటి తల్లి కంటే తండ్రి కంటే గొప్ప అయినటువంటి పరమ తండ్రిగా ఉన్నాడు. అంతేకాదు మనలను ఆదరించేటువంటి ఆదరణకర్తగా ఉంటున్నాడు. ఆయన మనలను ఆదరిస్తూ బలపరుస్తున్నాడు. ఒక అంటున్నాడు 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం చివరిలో ఏమంటాడంటే, నేను మీకు తండ్రినై ఉందును. ఒక తండ్రిగా, ఒక అండగా, కొండగా, బండగా ఉంటాడు ప్రియులారా. ఈ లోకంలో తండ్రులు లేనటువంటి మరి కుటుంబాలను గమనించినట్లయితే వాళ్ళకి తెలుసు తండ్రి యొక్క వాల్యూ ఏంటో, ఏమండి. కనుక ప్రభు అన్నాడు, నేను తండ్రి వలె ఉంటాను, తండ్రి వలె అవసరమైనప్పుడు నేను ఎత్తుకుంటాను, నడిపిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఇట్టి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిద్దాం ప్రియులారా. మరి ప్రపంచంలో ఈ రోజున అనేక దేశాల్లో తండ్రుల దినోత్సవంగా జరుపుకుంటున్నారేమో, కానీ మన పరమ తండ్రి ఎంత గొప్ప తండ్రి ఉన్నాడు ఆయన తెలుసుకొని సంఘంగా మనం ఆయన్ని ఆరాధిస్తాం. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం ప్రియులారా. మరి మనందరం కళ్ళు మూసుకొని ఉంటుండగా ఒక్కొక్కరు 2 నిమిషాలు క్లుప్తంగా ప్రభువుని ఆరాధిస్తాం. విన్న వాక్యంలో నుంచి క్లుప్తంగా మనల్ని ఎత్తుకొని మోసే తండ్రి, మన పట్ల జాగ్రత్త వహించే తండ్రి, మనలను ఆదరించే తండ్రి అయినటువంటి యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధిస్తాం. స్తోత్రం తండ్రి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవము గల దేవుడివి తండ్రి, జీవాధిపతి అయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నా దేవా, నా ప్రభువా, గడిచిన కాలం అంతా తండ్రి నీ రెక్కల నీళ్ళలో నన్ను భద్రపరిచావు, కాపాడావు, రక్షించావు తండ్రి. అయినా తండ్రి, ఏ పరిశుద్ధ పునరుత్థాన దినాన ప్రభువా పరిశుద్ధులతో చేరి తండ్రి
నిన్ను స్తుతించే భాగ్యాన్ని కలుగజేసిన నా గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నేడు దినవాక్యం ద్వారా తండ్రి మీరు నాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి నా పక్షాన నిలిచే దేవుడే ప్రభువా, నా పక్షాన ఉండే ప్రభువా తండ్రి, యుద్ధం చేసే దేవుడు అని చెప్పావు ప్రభువా. అలాగే ప్రభువా తండ్రి నన్ను ఆదరించే దేవుడి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నన్ను రక్షించి కాపాడే దేవుడి ప్రభువా. అయ్యా తండ్రి నా పాప జీవితంలోనూ రోత జీవితంలోనూ తండ్రి నాయన నేను ఉన్నప్పుడు ప్రభువా తండ్రి నన్ను ప్రభువా కాపాడిన దేవుడి ప్రభువా. నన్ను ఎత్తుకొని ప్రభువా తండ్రి నాయన తండ్రి నీ అరచేతుల్లో పెట్టుకుని ప్రభువా నన్ను కాపాడావు ప్రభువా. అయ్యా కష్టతరమైన జీవితాన్ని జీవిస్తున్న సమయంలో ప్రభువా తండ్రి నాయన నాకు తోడుగా ఉండి ప్రభువా అనేకులపై ప్రభువా తండ్రి అనేకులు నాపై తండ్రి కినుక వహించినప్పుడు ప్రభువా నా పక్షాన్ని యుద్ధం చేసి ప్రభువా అయ్యా నన్ను కాపాడిన దేవుడి ప్రభువా. నాయనా తండ్రి నా ఎడల ప్రభువా చూపిన నీ యొక్క ప్రేమ వాత్సల్యాన్ని బట్టి ప్రభువా అయ్యా తండ్రి నాయనా నీకు ఏమి ఇవ్వగలను ప్రభువా, ఏమిచ్చినా రుణగ్రస్తుడినని ఒప్పుకుంటూ నా సంపూర్ణ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయచేసి మైక్ కోసం వెయిట్ చేయొద్దమ్మా, నోటితో మీరు ఆరాధన చేయండి. పిల్లలు మైక్ అందిస్తారు. మైక్ వచ్చేదాకా గమ్ముకుండొద్దు. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధమైన పాదములకునైనా వేలాది కోట్లాది వందనములు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునిస్తున్నాను నాయన. గడిచిన పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినం వరకు నాయన నీ బలిష్టమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని అందరినీ భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచినావు తండ్రి. అందును బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాను. అయా నాయన నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం నాయన. అయా నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు ప్రభా. ఐగుప్తు అనే పాపంలో నుంచి నాయన, అరణ్యంలో నుంచి నాయన నన్ను తండ్రి బయటికి తీసుకుని వచ్చిన దేవుడుగా ఉన్నావు తండ్రి. అందును బట్టి కూడా నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుకుంటున్నాను నాయన. పాపముల చేత అపరాధం చేత నేను సచ్చి ఉన్నప్పుడు నాయన నన్ను చూసి నా ప్రభువా మీరు నాయన ఆ పాపంలో నుంచి నన్ను విడుదల చేసిన దేవుడుగా ఉన్నావు తండ్రి. అందును బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను నాయన. నా తండ్రి అయ్యా నన్ను తండ్రి అయ్యా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాయనా మీరు నన్ను చూసి నాయన అయ్యా నాయన నన్ను తండ్రి కేర్ టేకర్గా మీరు ఉండి నాయన నన్ను రక్షిస్తూ ఆదరిస్తూ ఉన్న విధానాన్ని బట్టి అయ్యా నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను నాయన. నీకు వందనాలు ప్రభా. అవును నాయన, నా తండ్రి నిన్ను కాయువాడు తండ్రి కునుకుడు నిద్రపోడు అయ్యా నాయన నన్ను తండ్రి అయ్యా తండ్రి ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు అన్నట్టుగా తండ్రి అయ్యా నన్ను తండ్రి మీరు కునుకోకుండా నిద్రపోకుండా తండ్రి నన్ను